అసలు దేవుడు మానవుని చేసిన వెంటనే ప్రభు పలికిన మాట, నీవు దీవించబడుదువుగాక అన్నారు. ప్రభువులోకి ఎవరు వచ్చినా దీవించబడిన వంశంలోకి వచ్చినట్లే. ఆమె అయితే నా ప్రభు అంటున్న మాట, వచ్చిన తర్వాత అభివృద్ధి పొందటం అనేది అది నీ చేతుల్లో ఉన్నది. ఆలోచన చేయండి. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వ్యక్తివి, మంచిదే, తల్లి తండ్రి సోదరుడా. అయితే భౌతికంగా నేను ఒక ఇల్లు కొనుక్కున్నానండి, నా పిల్లలకు వివాహం జరిగిందండి, దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడండి, లేదా నా జీవితంలో ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యానండి. ఇవన్నీ కూడా ప్రభు మనకిచ్చే గొప్ప గొప్ప భౌతికపరమైన ఆశీర్వాదాలు. దేవుని పిల్లలంటే పనికిరాని వారిగా, చేదరించుకునే వాళ్ళుగా, దిక్కులేనిలుగా ఉండటం కాదు. దేవుని పిల్లల జీవితంలో జరిగే కార్యను బట్టి, ఇదిగో యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారని అన్యులు చెప్పుకున్నట్లుగా మనం అంతకంతకు వర్ధిల్లాలి. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా.